దువ్వాడ కోసం పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన దివ్యల మాధురి. ఇందులో ఇది ఫుల్ కామెడీ. కోర్స్ ఈ వీడియోలో కామెడీ, సీరియస్, బాధ, కోపం, ఆవేశం అన్నీ ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే దువ్వాడ శ్రీనివాస్, ఈయన శ్రీకాకుళం జిల్లా, పైగా ఎమ్మెల్సీ. అయితే ఈయన ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలకు గాను కేసు రిజిస్టర్ అయింది. దీనిపైన విచారణకి నిన్న తీసుకెళ్లారండి. అంతే, మామూలుగా కాదు. ఈ దివ్యల మాధురి వీడి సంగతి తెలియదేముంది మనకి. సోషల్ మీడియాలో విపరీతంగా ఉంటుంది. మొన్న మధ్య దానికి కూడా వెళ్ళొచ్చినట్టుంది. ఏంటది, అదే బిగ్ బాస్. బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చి ఆ బిగ్ బాస్లో కూడా చాలా దరిద్రంగా చేసింది అది ఇది అని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి. సరే, ఎనీహో ఈవిడ మరి దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్కి మరి ఏదో చెప్తారు కదా, ఆవిడ ఏదో చెప్తా ఉంటారు. మరి ఏంటది, దాన్ని కొత్త రిలేషన్షిప్ ఏదో మొత్తానికి సంథింగ్, బట్ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్. అయితే వాళ్ళ రిలేషన్స్ గురించి మనకెందుకు, కానీ ఇక్కడ అరెస్ట్ గురించి, అక్కడ జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గురించి మరి అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దానిపైన ఎవరో ఒకరికి ఆయన అభిమానులు కేసులు పెడతారు. మరి ఈ క్రమంలో కేసులు పెడితే ఇదిగో ఎట్లాంటి విచారణలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు మాట్లాడారు ఏంటి అని చెప్పేసి ఈయన మరి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, వైసీపీ ఫార్ములా ఒకటి ఉంటుంది కదా, ఆ రకంగా మాట్లాడారు ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఈవిడ అక్కడ బైఠాయించి మాట్లాడుతున్న మాటలు ముందుగా వినిపించే ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత విశ్లేషించుకుందాం. అది ఏం కోసం ఇప్పుడు అనేది ఏంటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసినందుకు కానీ కేసు పెట్టారా? ఆయన పెట్టమనండి కేసు అంటుంది. ఆయన కేసు పెడితేనే జరుగుతుంది, ఎవరు కేసు పెట్టినా తీసుకెళ్తారు. అంటే ఈవిడ ఫ్రస్ట్రేషను, మరి ఆవేశమో కోపమో తెలీదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కేసు ఎందుకు పెడతారు? పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆశామాషికి దువ్వాడ శ్రీనివాస్ లాంటివాడా? ఇలాంటి దువ్వాడ శ్రీనివాసులు 1000 మంది కదా 1,00,000 మంది అయినా పవన్ కళ్యాణ్కి ఒక్కడితో సమానం అవరు. అటువంటి ఆయనతో ఎక్కడ పోలిక? పవన్ కళ్యాణ్ కేసు పెట్టమనాలంట. మీ దువ్వాడ చేసిన వ్యాఖ్యలకి ముందు జనాలు అక్కడ ఏమనుకుంటున్నారు అది చూసుకోండి ముందు. కానీ ఈవిడ పవన్ కళ్యాణ్ పెట్టమని కేసు అంటుంది. ఎందుకు పోలీసుల మీద ఫ్రస్ట్రేషన్ చూద్దాం. ఇంకా ఆధారాలు ఇవ్వండి, అరెస్ట్ చేస్తారు. అచ్చెన్నాయుడు గారు అన్ని కోట్లు స్కామ్ చేశారని మీడియా ముందు మాట్లాడితే ఏముంటుంది? ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్గా ఇది ప్రూఫ్, ఇదిగోండి ఇక్కడ స్కామ్ చేశారు, అది అచ్చెన్నాయుడు చేశారు లేదా రామ్మోహన్ నాయుడు చేశాడని చెప్పి చూపించండి. ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు కదా. సో ఇంకా చూద్దాం. అది ఒక ఎమ్మెల్సీకే మీరు అలా చేస్తే సామాన్య మానవుడికి ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ ఒక ఎమ్మెల్సీ అయ్యుండి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అనిపించలేదా? ఒక సామాన్యుడు కూడా చేయడు అలాంటి వ్యాఖ్యలు. ఒక ఎమ్మెల్సీగా ఉండి ఎలా చేస్తాడు? ఒక ఎమ్మెల్సీనే ఎలాగా చేస్తాడంటే అక్కడ ఎమ్మెల్సీ కాదు, మినిస్టర్ కాదు, తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఇప్పుడు సిఐ నాగరాజన్ తీసుకెళ్లారు, సిఐనే కదా ఆయన, మరి దాన్ని ఏమంటారు? అలా కాదు, అక్కడ సిఐయా లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీనా ఇంకొకళ్ళ కాదు. అరే సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు స్కామ్లో. అటువంటిప్పుడు విచారణకు పిలిస్తే ఎమ్మెల్సీ అంటే ఏదో పెద్ద సీఎం లాగా లేకపోతే డిప్యూటీ సీఎం లాగా ఫీల్ అయిపోయి ఎలా తీసుకొస్తారంటే, నీకు ఆయన మీద అభిమానం ఉంటే, నీకు ఆయన మీద పిచ్చి ప్రేమ ఉంటే అది అంతవరకే పరిమితం. రోడ్ల మీదకి వచ్చేసి ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు? లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏం చేయాలో అది చేస్తారు. అంతేగాని ఏదో ప్లకార్డులో ఒకటి పట్టుకొచ్చి చెబుతా ఉంది. ఇంకా ఉందాం, అది కూడా తెస్తారు. ఒకవేళ భూ కబ్జాలు చేశారా, భూదందా చేశారా, ఏం చేశారనేది. సో అక్కడ వరకు ఇంకా వెళ్ళాలా. ఒకవేళ ఏమైనా జరిగింది నేను కూడా అది వేరే విషయం. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే మీడియా ముందు మాట్లాడారు అనుకోండి, మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఎలా పడితే అలా మాట్లాడతారండి ఎదుటి వాళ్ళ పైన. ఏం చేశారని అరెస్ట్ చేస్తారంటే, ఓ పక్కన ఏం చేశాడు అరెస్ట్ చేశారని ఇవే చెబుతుంది, మళ్ళీ ఏం చేశారని అరెస్ట్ చేశారంటదంటే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కదా అరెస్ట్ చేశారు. మీరే కదా అన్నది ఇందాక, ఆ కేసు పెట్టేది పవన్ కళ్యాణ్ చెప్పమని. మరలా ఇప్పుడు ఏం చేశారని అరెస్ట్ చేశారంటే ఏం చెప్తారు వీడికి? ఇప్పుడు వ్యవహార శైలి అలా ఉంటుంది అనమాట. ఇంకా ఉంది స్టోరీ, చాలా ఉంది. కామెడీ ఎక్కడ ఉందనుకుంటున్నారో ఉంటుంది, చూపిస్తా.
ఇంకొక అరగంటలో మా నాయకుడు బయటికి రాకపోతే ఇది వార్నింగ్ పోలీసులకి. ఏం చేస్తుంది? ఇది ఇంకా బాగుంది. కార్యకర్తలు ఆత్మహత్య కూడా వెనకాడరట. ఇంకొక అరగంట దువ్వాడ శ్రీనివాస్ని కనుక బయటికి వదలకపోతే, బాగుంది ఇక్కడ వరకు, వదలకపోతే ఏం చేస్తారు? ఆమె ఏదన్నా చేసుకుంటాను అలా, నా దువ్వాడ శ్రీనివాస్ అంటే నాకు ప్రాణం, నా దువ్వాడ శ్రీనివాస్ లేకపోతే నేను లేను అని మీరు అంటారు. కాబట్టి మీరు ఏదైనా చేసుకోండి. మీరేం చేయరు. మీరు ఎక్కడి నుంచో 4 నెలలు రెచ్చగొట్టేసి లేకపోతే ఆత్మహత్య దాడులు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? మీకు ఈ సమయంలో 2 సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. స్వామి అని ఒక సినిమా ఉంటుంది, ఎవరిది? విక్రమ్ది. ఇట్లాగే ఒకడు నేను మా నాయకుడి కోసం ఇచ్చేస్తా అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి ఓ జంక్షన్లో ఓ డ్రమ్ము మీద నిలబడి ఓ తాడికి పెట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు. ఆ డ్రమ్ముని దంతాడు హీరో. తన్నేసరికి ఏలాడుతూ ఉంటాడు. ఏలాడుతుంటే ఇది ఎక్కడ గోలరా బాబు, ఇరుక్కుపోయా ఉన్నట్టు అనుకుంటాడు. ఆ తర్వాత ఆ తాడుని షూట్ చేసి అంటాడులే. ఇవన్నీ బెదిరింపులే తప్ప ఎవరు ఏం చేయరు అనేదానికి నిదర్శనం. ఒకటి, అసలు ఆయన విచారణకు పిలిస్తేనే వీళ్ళు ఆత్మహత్య దాడి చేసుకునేంత ఫ్యాన్ ఫాలోయింగ్ కార్యకర్తలు దువ్వాడ శ్రీనివాస్ కోసం ఉండారంటే నిజంగా ఆశ్చర్యకరంగానే ఉంది. సో ఇది ఎంతవరకు బెదిరింపు చర్యలే అయినా ఇప్పుడు ఈవిడెందుకు వాళ్ళని ఇరికిస్తుంది? వాళ్ళు అనుకుంటారు ఇది ఎక్కడ గొడవరా బాబు, ఏదో హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడీని చంపేసినట్టు ఈవిడను ఆయన అరెస్ట్ చేసింది, ఆయన ఆందోళన చేస్తుంది ఈవిడ, ఏదో వెనకాల ఉన్న పాపానికి పోనేలోని వచ్చినందుకు గాను మా వాళ్ళు ఆత్మహత్య దాడి చేసుకుంటారని ఇటు డైవర్ట్ చేస్తుందేంటి? నేను చేసుకుంటానని అనొచ్చు కదా ఈవిడ. నాకు అసలు మా దువ్వాడ సీను అంటే అసలు మామూలు కాదు, మా పంచ ప్రాణాలు అన్నప్పుడు ఈవిడ చేసుకోవాలి. కానీ ఇదిగో మా వాళ్ళు చేసుకుంటారంటే ఇది ఎలా ఉంటుంది? ఇక అట్లా ఉంటుంది అనమాట. సరే, ఇంకో సినిమా ఒకటి ఉంది, అది తర్వాత మాట్లాడదాం. అది పరిస్థితి. సో ఈవిడేమంటారంటే ఇక వాళ్ళు వెనకాడరని ఈవిడ వెనకడుగుతూ ఏమైనా వెనకడుగు వేస్తే వాళ్ళ ముందుకు దాస్తుంది అనమాట. సో ఇప్పుడు మామూలుగా ఏ వ్యక్తి అయినా అరెస్ట్ కాబడ్డాడు అనుకోండి, ప్రజాప్రతినిధి అరెస్ట్ కాబడినప్పుడు ఎవరు వస్తారని తొలుత బయటికి? వాళ్ళ కుటుంబీకులు. ఎవరా కుటుంబీకులు? సతీమణి, బిడ్డలు వస్తారు. మరి వాళ్ళు ఎక్కడా లేరే. మరి ఈవిడెవరు? కోర్స్ ఫ్రెండ్. సో దాన్ని మామూలుగా మరి రాజకీయ పరిభాషలో ఎలా తీసుకుంటారేమో తెలియదు. కానీ మీకు ఒక సినిమా నేను ఇప్పుడు చెప్తాను. ఆ సినిమా ఏంటో, క్రాక్ అనే మూవీ ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ ముందు రవితేజ అరెస్ట్ చేస్తాడు కఠారి కృష్ణని. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అక్కడ ఉండే సీన్ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక అక్కడ తర్వాత వచ్చే డైలాగులు అవన్నీ సరే. ఎనీహౌ, ఇక్కడ ఎమ్మెల్సీ ఎంత బాధ్యతగా ఉండాలి, ఏం చేయాలి? మనం ప్రజల కోసం, ఇప్పుడు ఆయన ఉన్న పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి సరే, దాని తరపున ప్రజల కోసం ఎంత పోరాటం చేశానది ఇంపార్టెంట్. ఎమ్మెల్సీ ఎన్ని పోరాటాలు, ఒక ఎమ్మెల్సీగా ఎన్ని పోరాటాలు చేశారని ప్రజా పోరాటాలు దువ్వాడ శ్రీనివాసు చెప్పండి, లెక్కేయండి. ఇదిగో నేను పలానా దానికోసం చేశాను, పలానా దానికోసం ఇచ్చేసాను, అది చేశానని చెప్పేసి. దానికంటే కూడా వీడియోల్లోనూ టీవీలో ఎక్కువ కనపడతా ఉంది కదా వీళ్ళు ప్రజల కోసం కంటే కూడా. మరి ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇక అది ఆయన ఇష్టం, అది వేరే విషయం. ఏదో సామాజిక సమీకరణాలని, ప్రాంతీయాలని ఆ రకంగా ఈక్వేషన్ చేసుకుంటారు. కానీ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఆ బాధ్యతను ఏ రకంగా నిర్వర్తించాలి, అది ఇంపార్టెంట్ కదా. అవి కాకుండా ఎంతకాడికి మనం టీవీల్లో ఇంటర్వ్యూల్లో అవి చేసుకుంటూ ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటూ ఉన్నారు. సో అటువంటిది ఇప్పుడు విచారణ పిలిస్తే తప్ప, మరి మాట్లాడకుండా ఉండాలా. మనం ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడామనుకోండి, ఇలాగ ఉంటాయి పర్యవసానాలు. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని మామూలుగా కాదు, ఎట్లా పడితే అట్లా రెచ్చిపోతాం, ఏదైనా చేస్తాం, ఏదైనా అంటాం. ఎదుటి వాళ్ళని మాట అనేటప్పుడు ఆలోచించుకోవాలి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అన్ని కోట్లు దోశారని చెప్పేసి అంటున్నారు. ఇది బహిరంగంగా మాట్లాడారు, మీడియా ముఖంగా మాట్లాడారు. మరి దీనిపైన కూటమి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, లేకపోతే మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమైనా స్పందిస్తారా చూడండి. మరి మీపైన ఎలిగేషన్ చేసిందంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉండేమో తీసుకొని రమ్మనండి, లేకపోతే దాని మీద ఏమైనా సరే లీగల్గా ప్రొసీడ్ అవుతారేమో చూసుకోండి అచ్చెన్నాయుడు గారు. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు ఓ విధంగా చెప్పుకోవాల్సి
మరి దువ్వాడ శ్రీనివాస్ కోసం వచ్చి ఈవిడేమైనా ఇరుక్కుపోయిద్దా, కొత్త కేసు ఏమైనా తగిలించుకుంటుందా, లేకపోతే ఈవిడ చేసిన కామెంట్ల పైన ప్రధానంగా ఏంటి అంటే ఇదిగో మా వాళ్ళు ఆత్మహత్య దాడులు చేసుకుంటారు ఆన్లైన్లో చూపిస్తుంది కదా, దానిపైన మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఆ క్రాక్ సినిమాలో డైలాగ్ ఏంటి అని తెలిసి అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.